ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రేమైన వాళ్ళారా, యోబు యొక్క జీవితం మనం చాలాసార్లు విని ఉన్నాం. అయితే అతని భార్య గురించి ఇక్కడ రాయబడిన మాట, యోబుకు జరిగిన పరిస్థితి ఏందో మనం ఆలోచన చేయగలిగితే, అతడు ఎంతో ధనవంతుడు, 10 మంది పిల్లలతో ఉన్నాడు. అపవాది అనేవాడు శోధించి దేవునితో మాట్లాడి యోబు ఆస్తి పిల్లలను ఒకటే రోజు తీసేసినాడు. 10 మంది శవాలు ఇంట్లో ఉన్నాయి. ఆ తరుణంలో యోబు మాట్లాడుతున్న మాట ఇది. అతని భార్య వచ్చి ఏమంది, నువ్వు ఇంకా యథార్థంగా ఉన్నావు, పిల్లలు చచ్చిపోయినారు, ఇంత బాధలో ఉన్నాం, దేవుని దూషించి మరణం అయిపో అని చెప్పింది. యోబు ఎంత నమ్మకమైన స్థితిలో దేవునికి నమ్మదగిన వాడుగా ఉన్నాడో చూడండి. మన జీవితాల్లో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంతకన్నా తీవ్రమైన పరిస్థితులు ఏం రావని అనిపించింది. యోబు లాంటి స్థితి మనకు రాదు. ఒకటే రోజు ఆస్తి పోవడం ఏంది, సంపాదించుకున్న 100,000 మందలు పోయినాయి, పనులు పోయినారు, 10 మంది పిల్లలు శవాలు పడి ఉన్నాయి. ఎట్లా హృదయ విదారకమైన స్థితి, దుర్ఘటన అనుకోవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మహిమ ఎట్లా వస్తుంది, ఎట్లా ఆరాధన చేయగలుగుతాడు, ఎట్లా నమ్మకంగా ఉండగలుగుతారు? మనము యోబు స్థితిలోకి పోయి చూస్తే, మనం ఆలోచన చేస్తే మనకు ఆ జీవితము తగదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న, ఇంత కష్టంలో ఉన్న, ఇంత దుఃఖంలో, వేదనలో, రోదనలో పడి ఉన్న యోబు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మనం ఈనాడు చిన్న చిన్న కష్టాలు వస్తే మందిరం వదిలేసుకుంటాం, ప్రార్థన వదిలేసుకుంటాం, ఆరాధన వదిలేసుకుంటాం, ప్రభు బలలో పాల్పొంది వదిలేసుకుంటాం, యథార్థత లేదని. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన మనము నమ్మకం అనేది పట్టుకోవాలి. యేసుక్రీస్తే నమ్మదగిన వాడు. ఆయనను పట్టుకొని వదలక ఉండాలి, ఆయనను వదలొద్దు మనం, పరిస్థితి ఏమన్నా కానీ. ఇక్కడ యథార్థతను వదలక ఉన్నాడు. ఆయన ఇంకో మెట్టు ఉన్నతంగా ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని వలన మేలు అనుభవిస్తాం కానీ కీడు అనుభవించొద్దా మనము అన్నాడు. మనం ఈ మాట అనగలుగుతామా? మనం ఏమంటాం, దేవుడు ఏమిచ్చిండు అని అర్థం. ఇచ్చిందంతా దేవుందే కదా. సర్వ సృష్టికర్త ఆయన. నీకు కనబడుతున్నది, నీకు అవసరమవుతున్నది, నీకు ఏదైతే ఉపయోగపడుతున్నదో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చింది. ఆకాశం, భూమి, తల్లిదండ్రులు, తినే పంట, ఆహారము, కట్టుకునే వస్త్రాలు, నివాసయోగ్యమైన ఇల్లు, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, ఇట్లా నీకు అన్ని అందుబాటులోకి తెచ్చింది ఎవరు? నువ్వు తయారు చేసుకునే ఏమైనా ఉన్నాయా? మనుషుడు ఏదైనా తయారు చేసుకున్నాడా? ఏం తయారు చేయలేడు. అన్నీ ఉన్నాయి, వాడుకుంటున్నాడు. దేవుణ్ణి దూషిస్తున్నాం, దేవుడు ఏం చేయట్లేదు అంటున్నాం. మనం నమ్మకంగా ఉండక మనకి ఏమైనా దూరం అయినప్పుడు వాటిని బట్టి ప్రభువును ఘనపరిచే వరమై ఉండాలి. అది దూరమైనప్పటికీ పరిస్థితి ఎట్లననుండని యోబు నమ్మకంగా ఉన్నాడు. దేవుని వలన కీడు అనుభవించొద్దా అన్నాడు. దేవుడు ప్రసన్నుడవుతాడు. అంటే మేలే కాదు, కీడు కూడా వచ్చినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని అనుభవించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ భాగ్యంగా ఎంచాల. అయితే యోబు ఈ స్థితి కనపరిచిన దాన్ని బట్టి చివరి అధ్యాయంలో చూస్తే 2 అభివృద్ధి పొందినాడు, 10 మంది పిల్లలు పుట్టినారు. ఎట్లా అంటే ఇది మానవులకు అతీతమైపోయిన స్థితి. 10 మంది పిల్లలు పుట్టి ఆగిపోయిన తర్వాత మళ్ళీ 10 మంది పిల్లలు ఎట్లా పుట్టినారు? ఆయన మందలని చచ్చిపోయినాయి, తిరిగి మందలు ఎట్లా సమకూర్చబడ్డాయంటే, దేవుని కొరకు నమ్మకంగా ఉన్న వ్యక్తి ఆ రకంగా దీవించబడతాడు. మనం నమ్మకంగా ఉన్నామా లేమా? మన జీవితాలు సరి చేసుకొని నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలము యోబు లాంటి స్థితి మా జీవితంలో లేదు అని ఒప్పుకుంటున్నాం. కలగజేయమని, నీ రక్త ప్రోక్షణ ద్వారా కడుగమని, నీ ఆత్మచేతన నడిపించమని
యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.